ఈరోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు ప్రధానంగా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి రావలసిన ఆస్తులు తొందరగా రావాలన్నా, ఆస్తులకు సంబంధించి ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవాలన్నా ఎలాంటి ముఖ్యమైన సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరైనా సరే ఆస్తుల పరంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించటానికి, తొందరగా ఆస్తులు వచ్చేటటువంటి యోగాన్ని అందిపుచ్చుకోవటానికి గృహంలో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడైనా సరే శివాలయంలో ఒక మారేడు మొక్కను నాటి ఆ తర్వాత 10 తులసి మొక్కలు శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే ఆస్తుల పరంగా ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆస్తుల సమస్యలు తొలగిపోయి ఆస్తులు త్వరగా చేతికి రావాలంటే, ఆస్తుల పరమైన గొడవలను అధిగమించాలంటే శివుడికి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని శివాలయంలో చేయించుకోవాలి. అదే ద్రాక్ష పండ్ల అభిషేకం. ద్రాక్ష రసాలతో శివాభిషేకం చేయించుకొని గుమ్మడికాయతో చేసినటువంటి తీపి పదార్థాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టినట్లయితే ఆస్తుల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే కాలభైరవుడి మందిరం దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన దీపాన్ని 16 సోమవారాలు వెలిగించాలి. ఆ ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఆవు నెయ్యిలో 4 చుక్కల నువ్వుల నూనె, 4 చుక్కల వేప నూనె పోసి కాలభైరవుడి మందిరం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా 16 సోమవారాలు కాలభైరవుడి మందిరం దగ్గర దీపం పెడితే కూడా ఆస్తుల పరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. త్వరగా ఆస్తిపాస్తులు సమకూరుతాయి. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన దిష్టి గృహంలో సభ్యులు తీయించుకోవటం ద్వారా కూడా ఆస్తుల పరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ దిష్టి ఎలా తీయించుకోవాలంటే నవధాన్యాలు తీసుకుని ఒక్కొక్క ధాన్యంతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకుంటూ నవధాన్యాలతో దిష్టి తీయించుకున్నాక ఆ నవధాన్యాలు ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్ల మొదట్లో వేయాలి. దీనివల్ల కూడా మీకున్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకొని ఆస్తుల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. శ్రీ మహావిష్ణువు గదాయుధాన్ని ధరించి ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవటం కూడా ఆస్తుల పరంగా ప్రత్యేకమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఒక్కొక్కసారి రావలసిన ఆస్తులు ఆలస్యం అవటంతో పాటుగా ఆస్తుల పరమైనటువంటి వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆస్తుల పరమైన వివాదాలు ఎక్కువగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడాలంటే ఇంటి ఆవరణలో తులసి కోటలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉంచి ఆ తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని 41 రోజులు వెలిగిస్తూ తులసి కోటలో ఉన్నటువంటి కృష్ణుడికి తులసి దళాలతో పూజ చేయాలి. ఇలా 41 రోజులు చేసినట్లయితే ఆస్తుల పరంగా కుటుంబంలో ఉన్న విభేదాలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఆదివారం పూట శివాలయ ప్రాంగణంలో మారేడు మొక్క నాటి దానికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి ఆ మారేడు మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఆస్తుల పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగింపజేసుకొని గొడవల నుంచి బయటపడి ఆస్తులు త్వరగా అందిపుచ్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. త్వరగా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటి వాటిని అందిపుచ్చుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.